వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం పూర్తి క్లుప్తంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం తెలుసుకుందాం. 2026లో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 114వ ఎడిషన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదటిసారి 1905లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇది 114వ నిర్వహించబడుతుంది. వేదిక ఎక్కడంటే ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ కోర్టులో ఆడుతారు అంటే బ్లూ హార్డ్ కోర్టులో ఆడుతారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇటీవల జరిగింది అంటే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు మెల్బోర్న్ పార్కులో ఘనంగా ముగిసింది. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు: పురుషుల సింగిల్స్ విజేత మెన్స్ సింగిల్స్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్. కార్లోస్ అల్కరాజ్ ఏ దేశానికి చెందినవారు అంటే స్పెయిన్. రన్నరప్గా నిలిచినది నోవాక్ జోకోవిచ్, సెర్బియా దేశానికి చెందిన నోవాక్ జోకోవిచ్. అలాగే మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే కజకిస్తాన్ దేశానికి చెందిన ఎలెనా రైబాకినా. రన్నరప్గా నిలిచినది అరీనా సబలింకా, ఈవిడ బెలారస్ దేశానికి చెందినవారు. కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లో జోకోవిచ్ను ఓడించి తన మొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నాడు. దీంతో అతి చిన్న వయసు అంటే 22 ఏళ్ల వయసులో కెరీర్ గ్రాండ్ స్లామ్ 4 రకాల గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడమే కెరీర్ గ్రాండ్ స్లామ్ అవుతుంది. కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2026 పురుషుల డబుల్స్ విజేత ఎవరు అంటే క్రిస్టియన్ అరిసన్ మరియు నీల్ స్క్రిప్టీ. రన్నరప్ గా నిలిచింది జేసన్ కుబ్లర్ మరియు మార్క్ ఫోల్మాన్. మహిళల డబుల్స్ లో విజేతలు ఎలిన్ మెర్టెన్స్ మరియు జాంగ్ షువావ్. అలాగే రన్నరప్ గా నిలిచింది అన్నా డానిలినా మరియు అలెక్సాండ్రా కునిక్. మిక్స్డ్ డబుల్స్ లో విజేతలు ఒలివియా గడికి మరియు జాన్ ఫీర్స్. అలాగే రన్నరప్ గా నిలిచింది క్రిస్టినా మ్లాడినోవిక్ మరియు మాన్యువల్ గైనార్డ్. సంవత్సరంలో 4 గ్రాండ్ స్లామ్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అలాగే యుఎస్ ఓపెన్, ఈ 4 టోర్నమెంట్లు కలిపి ఒక గ్రాండ్ స్లామ్ గా వివరిస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి నుండి ఫిబ్రవరి, జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ మే లేదా జూన్ నెలలో జరుగుతుంది. అలాగే వింబుల్డన్ అనేది జూన్ జూలై నెలలో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ అనేది ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లలో హార్డ్ కోర్ట్ అంటే ఒక రకంగా సిమెంట్ కోర్టు అని అర్థం. కఠినమైన తలతలం కరిగిన మైదానం. ఇది ఏ రంగులో ఉంటుందంటే నీలం రంగులో ఉంటుంది. దీనినే హార్డ్ కోర్ట్ అంటారు. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ అనేది రోలాండ్ గారోస్, పారిస్లోని రోలాండ్ గారోస్లో జరుగుతుంది. ఏ కోర్టులో జరుగుతుంది అంటే క్లే కోర్టు, మట్టి కోర్టులో జరుగుతుంది. క్లే కోర్ట్ అంటే మట్టి కోర్టులో జరుగుతుంది. అలాగే వింబుల్డన్ అనేది ఇంగ్లాండ్లోని వింబుల్డన్లో జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రాస్ కోర్ట్, గడ్డి మైదానం కోర్టులో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ అనేది అమెరికాలో జరుగుతుంది. ఏ కోర్టులో జరుగుతుంది అంటే గ్రాస్ కోర్ట్, గడ్డి కోర్టులో జరుగుతుంది. నెక్స్ట్, ఏడాదిలో జరిగే మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది? జనవరి ఫిబ్రవరి నెలలో జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్ పై ఆడుతారు. ఈ కోర్టుల ఉపరితలాన్ని ప్రస్తుతం గ్రీన్ సెట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదటిసారి 1905లో ప్రారంభమైంది. ప్రారంభంలో దీనిని ఆస్ట్రియన్ ఛాంపియన్షిప్ అని పిలిచేవారు. 1969 నుండి ఆస్ట్రేలియన్ ఓపెన్గా పేరు మార్చారు. ఈ టోర్నమెంట్లు టెన్నిస్ ఆస్ట్రేలియా నిర్వహిస్తారు. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ అత్యధికంగా మహిళల సింగిల్ టైటిల్ గెలిచిన వారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ కోర్ట్ మొత్తం 11 సార్లు అనేది ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్ టైటిల్ను గెలిచారు. ఓపెన్ ఏరాలో అత్యధిక మహిళలు గెలిచిన వారు ఎవరు అంటే సెరీనా విలియమ్స్, ఈవిడ 7 సార్లు గెలిచారు. అతి చిన్న వయసులో టైటిల్ గెలిచిన మహిళ ఎవరు అంటే మార్టినా హింగిస్, 16 ఏళ్ల వయసులో ఈ గంతం సాధించారు. ఓపెన్ ఏరా అంటే 1968 కంటే ముందు ప్రొఫెషనల్ క్రీడాకారులకు ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం ఉండేది కాదు. 1968లో నిబంధనలు అనేవి మారాయి. 1969 నుంచి ప్రొఫెషనల్ మరియు ఎమిచ్యూర్స్ అందరూ కలిసి ఆడేలా టోర్నమెంట్లను ఓపెన్ చేశారు. దీనినే ఓపెన్ ఏరా అని పిలుస్తారు. ఓపెన్ ఏరా అంటే అందరికీ ప్రవేశం అనే అర్థం వస్తుంది. అత్యధిక సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఆటగాడు నోవాక్ జోకోవిచ్. అత్యధికంగా 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది గెలిచారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ అత్యధిక టైటిల్తో రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు నోవాక్ జోకోవిచ్కు 10 ఆస్ట్రేలియన్ టైటిల్ గెలుచుకున్నారు. అది ఏ సంవత్సరంలో అంటే 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 అలాగే 2023. ఇటీవల జరిగిన 2026లో రన్నరప్గా నిలిచారు. ఓపెన్ ఏరాలో రెండవ ఆటగాడు ఎవరు అంటే రోజర్ ఫెదరర్. ఇతను 6 సార్లు. అతి చిన్న వయసులో గెలిచిన పురుషుడు కెన్ రోజ్వాల్. అతి పెద్ద వయసులో గెలిచిన పురుషుడు కెన్ రోజ్వాల్. 2 వయసులలో రికార్డు సృష్టించింది ఎవరు అంటే కెన్ రోజ్వాల్. నెక్స్ట్ ది హ్యాపీ స్లామ్ అని ఏ టోర్నమెంట్ను పిలుస్తారు? ఆన్సర్ ఆస్ట్రేలియన్ ఓపెన్. ది హ్యాపీ స్లామ్ అని పేరు పెట్టింది ఎవరు అంటే రోజర్ ఫెదరర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన మైదానాన్ని రాడ్ లేవర్ అరేనా అని పిలుస్తారు. రెండవ ప్రధాన మైదానం పేరు జాన్ కెయిన్ అరేనా. మూడవ ప్రధాన కోర్టు పేరు మార్గరెట్ కోర్ట్ అరేనా అని పిలుస్తారు. 1987 వరకు ఈ టోర్నమెంట్లు గడ్డి కోర్టుల్లో ఆడేవారు. 1988 నుంచి హార్డ్ కోర్టులకు మార్చారు. పురుషుల సింగిల్స్ విజేతకి ఇచ్చే ట్రోఫీ పేరు నార్మల్ బ్రూక్ ఛాలెంజ్ కప్. మహిళల సింగిల్స్ విజేతకి ఇచ్చే ట్రోఫీ డాన్నే అకుడ్స్ మెమోరియల్ కప్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడు ఎవరు అంటే లియాండర్ పేస్. మహేష్ భూపతి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. సానియా మిర్జా 2016లో మార్టినా హింగిస్తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్స్ని గెలిచారు. అలాగే సానియా మిర్జా 2009లో మహేష్ భూపతితో కలిసి మిక్స్డ్ డబుల్స్ గెలిచారు. రోహన్ బోపన్న 2024లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించారు. 2024లో భారత్కు చెందిన సుమిత్ నాగల్ 2వ రౌండ్ వరకు వెళ్లి సంచలనం సృష్టించారు. నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 సార్లు జరిగింది? ఆన్సర్ 1777లో. 1777వ సంవత్సరంలో జనవరిలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి 2 సార్లు జరిగాయి. ప్రపంచంలో అత్యధిక ప్రైజ్ మనీ ఇచ్చే టోర్నమెంట్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఒకటి. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన వారు 2000 పాయింట్లు, ఏటీపీ లేదా WTA ర్యాంకింగ్లో 2000 పాయింట్లను పొందుతారు. నెక్స్ట్ 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియన్ టైటిల్ గెలిచిన తొలి స్వదేశీ క్రీడాకారిణిగా నిలిచినది ఆన్సర్ యాస్లే బార్టీ. 2022లో ఆస్ట్రేలియాకు చెందిన యాస్లే బార్టీ 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ టైటిల్ గెలిచారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల పోటీలు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ 1922లో. నెక్స్ట్ 2025లో పురుషుల ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఆన్సర్ జానిక్ సిన్నర్. ఇతను వరుసగా 2 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది వరుసగా 2 సార్లు ఇతను గెలుపొందారు. 2024లో జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మొదటి ఆటగాడుగా నిలిచాడు. 2025లో మహిళల విజేత ఎవరు అంటే మాడిసన్ కీస్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణి ఆన్సర్ సెరీనా విలియమ్స్. మెల్బోర్న్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఆటగాడు ఎవరు అంటే రోజర్ ఫెదరర్. మొత్తం ఇతని విజయాలు 102. ఒకే ఏడాదిలో 4 గ్రాండ్ స్లామ్ గెలిచిన చివరి మహిళ ఎవరు అంటే స్టెఫీ గ్రాఫ్. 1988లో ఈ గంతం సాధించారు. 4 గ్రాండ్ స్లామ్తో పాటు ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం అనేది గోల్డెన్ స్లామ్ అంటారు. స్టెఫీ గ్రాఫ్ ఈ గంతం సాధించారు. ఒకే ఏడాదిలో 4 గ్రాండ్ స్లామ్ గెలిచిన పురుషుడు ఎవరు అంటే రాడ్ లేవర్. ఇతను 1969లో ఒకే ఏడాదిలో 4 గ్రాండ్ స్లామ్ గెలిచారు. నెక్స్ట్ పురుషుల టెన్నిస్ క్రీడాకారులకు ర్యాంకులు ఇచ్చే అంతర్జాతీయ సంస్థ ఆన్సర్ ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. ఇది పురుషుల టెన్నిస్ క్రీడాకారులకు ర్యాంకులు ఇస్తుంది. ఏ సంస్థ పురుషుల క్రీడాకారులకు ర్యాంకులు ఇస్తుంది అంటే ఏటీపీ. అలాగే WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అనేది మహిళా టెన్నిస్ క్రీడాకారులకు ర్యాంకులు ఇస్తుంది. నెక్స్ట్ టెన్నిస్ టోర్నమెంట్లలో సీడింగ్ అంటే ఏమిటి? టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అత్యుత్తమ ఆటగాళ్లకు ఒక క్రమ పద్ధతిలో అమర్చడం. ఇది ఒక రకమైన ర్యాంకింగ్ లాంటిది. దీనినే సీడింగ్ అంటారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు డ్రా తీసేటప్పుడు ఏటీపీ మరియు WTA ర్యాంకుల ఆధారంగానే టాప్ ప్లేయర్లకు సీడింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 సీడ్, నెంబర్ 2 సీడ్ అని. దీనివల్ల బలమైన ఆటగాళ్ళు ప్రారంభ రౌండ్లోనే ఒకరితో ఒకరు తల్లపడకుండా ఉంటారు.
నెక్స్ట్ గేమ్లో ఇద్దరు ఆటగాళ్ళ స్కోరు సమానమైనప్పుడు 40-40 దానిని ఏమని పిలుస్తారు? ఆన్సరు జ్యూస్. ఏస్ అంటే సర్వీస్ చేసినప్పుడు అవతల ఆటగాడు బంతిని కనీసం తాకలేకపోతే సర్వీస్ చేసిన వాడికి పాయింట్ వస్తుంది. దీనినే ఏస్ అంటారు. టెన్నిస్ స్కోరింగ్లో సున్నాను లవ్ అని పిలుస్తారు. ఉదాహరణకి 15-0 స్కోర్ను 15 లవ్ అంటారు. అడ్వాంటేజ్ అంటే డ్యూస్ తర్వాత ఒక ఆటగాడు పాయింట్ గెలిస్తే దానిని అడ్వాంటేజ్ అంటారు. ఆ తర్వాత పాయింట్ని కూడా గెలిస్తే గేమ్ పూర్తవుతుంది. డబుల్ ఫాల్ట్ అంటే ఒకే పాయింట్ కోసం వరుసగా రెండు సార్లు సర్వీస్ తప్పుగా చేస్తే దాన్ని డబుల్ ఫాల్ట్ అంటారు. దీనివల్ల ప్రత్యర్థికి పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్ హ్యాండ్ అంటే మీ అరచేతి అవతల వైపు చూస్తున్నట్లుగా బంతిని కొట్టడం. బ్యాక్ హ్యాండ్ అంటే అరచేతి లోపలికి చూస్తున్నట్లుగా చేతి వెనక భాగం ప్రత్యర్థికి కనిపించేలా కొట్టే షాట్ను బ్యాక్ హ్యాండ్ అంటారు. వ్యాలీ అంటే బంతి నేలను తాకక ముందే గాలిలో ఉండగానే కొట్టడాన్ని వ్యాలీ అంటారు. స్మాష్ అంటే తలపైకి వచ్చిన బంతిని చాలా బలంగా కిందికి కొట్టడం. డ్రాప్ షాట్ అంటే బంతిని చాలా సున్నితంగా కొట్టి నెట్ అవతల వైపు అతి దగ్గరలో పడేలా చేయడం. అలాగే సెట్ అంటే కనీసం 6 గేమ్స్ గెలిచినప్పుడు ఒక సెట్ పూర్తవుతుంది.